నిన్న జరిగిన తాడేపల్లి సభలో పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా స్పష్టంగా తెలియజేశారు. ఇరు పార్టీలు కలయిక, ఆ జెండాలు మార్చే విధానం అంటే కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా అరమరిక లేకుండా ఈ దుర్మార్గమైన దుష్టుడైనటువంటి జగన్ రెడ్డి పాలనని గద్దె దించాలి అనే దానికి సంకేతం చాలా స్పష్టంగా ఇచ్చారు ప్రజలకు అర్థమయ్యేటట్టు. ఈ పొత్తు కలిసి ప్రయాణం చేస్తే ఈ దుర్మార్గ పాలన అంతం చేయొచ్చు. అసలు ప్రజలకి రాజకీయం అంటే ఏంటి, రాష్ట్ర పరిపాలన అంటే ఎలా ఉండాలి అనేది అసలు ఈ ముఖ్యమంత్రికి అవగాహన కూడా లేదనేది ఈ 57 నెలల నుంచి అర్థమవుతుంది. రాష్ట్రంలో అసలు దుర్మార్గ పాలన తప్పితే లా అండ్ ఆర్డర్ ఎక్కడా నడవట్లేదు. ఈరోజు పరిస్థితి రాష్ట్రం అధ్వానమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. మనకు అసలు రాజధాని లేని రాష్ట్రంగా ఏదంటే భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ని చూపిస్తున్నారు. ఏది ఏమైనా సరే ఈ పొత్తు అనేది మంచి చక్కటి వాతావరణంలో బాగుంది. ఇలా పొత్తు కొనసాగితే రెండు పార్టీల నాయకులు కలిసి ప్రయాణం చేస్తే పొత్తు కన్ఫర్మ్ బ్రహ్మాండంగా మన రాష్ట్ర భవిష్యత్తుని చక్కదిద్దుకునే అవకాశం, మనకు ఒక మంచి అవకాశం వచ్చిందని ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సింది ఏంటంటే పొత్తులో భాగంగా మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా ముందుకెళ్ళాలి. కాబట్టి జనసేన టీడీపీ కూటమిని ప్రజలు ఆస్వాదిస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను.